సంవత్సరంలో మనం మిగిలాం, మనం ఉన్నాం, మనం చేయాలి. మరి ఒక పక్కన చలి, టైం 9:20 అయింది అనుకుంటున్నా, 9:15 శరత్ 9 నిలయంలో సమయం 9. అయితే మధ్యాహ్నమే తినేసి ఉంటాం కాబట్టి చికెన్ అవన్నీ సాయంకాలం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఉండాలి. ఎందుకంటే మనం ఆ పక్షులు కదా, ఆ దాంట్లో చెందిన వాళ్ళని. ఇక్కడ విషయానికి వస్తే రియల్లీ కంగ్రాచులేట్ భీమ్సేన్ వార్ అండ్ బుద్ధిస్ట్ సొసైటీ యునైటెడ్లీ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. బైబిల్లో ఒక మాట ఉంటుంది, బాలుడు నడవవలసిన త్రోవన వానికి నేర్పు. ఏమ్మా మీరు బైబిల్ చదివారా? ఏమా కొంతమంది నేను మీటింగ్ జరుగుతుంటే బైబిల్ పట్టుకుని పరా వెళ్తున్నా చూశాను. ఒకవేళ కూర్చుంటారేమో, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, బాలునికి నడవవలసిన త్రోవను వానికి నేర్పు. వాళ్ళు నేర్పుతున్నారు చర్చలు తీసుకెళ్ళి. మనం ఏమంటున్నామంటే వాళ్ళని ఇక్కడ కూర్చోబెడితే, ఈయన శ్రీనివాసరావు గారు చెప్పారు, డాక్టర్ గారు, యాజిటేట్ అగైన్స్ట్ యువర్ సెల్ఫ్. ఆ త్రోవను నేర్పటానికి వచ్చిన వారు సైనికులేను. సమాజంలో ఎలా నడవాలో నేర్పే శిక్షకులు. సో ఈరోజు భీమా కొరేగావ్ శౌర్య దివాస్, థ్యాంక్స్ టు అవర్ లార్డ్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ఈ కోటు ఇలా ఉందంటే అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్ష. ఆయన అంటాడు డ్రెస్ అండ్ అడ్రస్ అంటాడు, డ్రెస్ అండ్ అడ్రస్ అంటాడు. అసలు మీకు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఎవరైనా సరే అంటే నాయకులను చూస్తే 6 అడుగులతో ఆజానుబాహుడిగా ఉండి బ్రహ్మాండమైనటువంటి అందగాడిగా ఉన్న ఒకే ఒక అందగాడు ఎవడు? మన హీరో. అంత అందము, ఆ డ్రెస్, ఆ అడ్రస్ అద్భుతం, అద్భుతం. సో అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి ట్రాన్స్ఫర్మేషన్. ఇందాక చెప్పారు కదా వక్తలు, ముందుకి మూత, ముడ్డికి తాటాకు, చేతిలో గంట. మనం వస్తున్నామంటే పారిపోయేవాళ్ళు మన డ్రెస్ చూసి. ఆనాటి డ్రెస్ అది. నా అడ్రస్ ఎక్కడ? బయట. నేను ఊర్లోకి రావాలంటే నా డ్రెస్సు మూతికి ముంత. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ, సమానత్వం, సహోదరత్వంతో ఈ భారత రాజ్యాంగంతో, ఆ రాజ్యాంగ రక్షణలో నా డ్రెస్సు చూడండి ఎలా ఉందో. ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్. మార్పు. లార్వా నుంచి సీతాకోక చిలుక, రంగుల సీతాకోక చిలుకగా మార్పు. దాన్ని చూస్తే ముట్టుకోవడానికి ఇబ్బంది, నాడు నన్ను ముట్టుకోవడానికి ఇబ్బంది, నేడు నన్ను చూడు నేను ఎలా ఉన్నాను. ఒక మార్పు. భీమా కొరేగావ్ ఇందాక చరిత్ర చెప్పారు, ఒక మంచి సెంటెన్స్ రాశాడు. మర్ర ఫిక్స్ చేస్తాడు, ఊరుకోకపోతే బుర్ర ఊరికేస్తాడు. ఒకసారి చెప్తాడు అనమాట ఫోన్ చేసి, అన్నా నువ్వు రావాలి అంటాడు, అంతే. మళ్ళీ ఉండదు. రాబోయేవా బుర్ర ఊరికేస్తాడు. అది మర్ర అంటే మంచిగా ఉంటే పర్వాలేదు, లేదా కుర్చీని మడత పెట్టి ఇది చేస్తాడు. ఏది అరేంజ్మెంట్స్లో ఉంటాడు మరి. కోరేగావ్ సైనికుడు కదా, ఆ పనిలో ఉంటాడు. సో భీమా కొరేగావ్, దాని నుంచి మనం తీసుకోవాల్సినటువంటి స్ఫూర్తి ఏంటి? దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇక్కడ ఇందాక అందరూ చెప్పారు ఇదే మాట, చరిత్ర మరిచిన వారు చరిత్రను సృష్టించలేరని. ఇందాక ఒక మంచి కొటేషన్ చెప్పాడు ఆయన, సింహాలు వేటగాడు. సింహాలు చెప్పనంత వరకు, సైలెంట్గా ఉన్నంత వరకు వాడు రాసిందే చరిత్ర. కానీ ఒక్కసారి సింహం నోటు విప్పితే వేటగాడి పని మఠాష్. మనం ఇప్పుడు అదే పనిలో ఉన్నాం. మేకలను బలి ఇస్తారు కానీ సింహాలను బలి ఉన్నాడు మన దేవుడైన అంబేద్కర్. జై భీమ్, జై భీమ్. అమర్ రహే భీమా కొరేగావ్ వీరులకు.
ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి, అంబేద్కర్ ఒక అవినాభావ సంబంధం. మిగతా జిల్లాలకి లేదు. ఇంతకుముందు విశాఖ జిల్లా అని చెప్పి అనకాపల్లి అనేవాళ్ళం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, అంబేద్కర్, అనకాపల్లి. ఆ చరిత్ర చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి మర్రా చంద్రశేఖరు వీళ్ళందరూ ఏం చేయాలి? అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్, అంబేద్కర్ అది చెప్పాలి. సో నిజంగా ఈ నేల పుణ్యభూమి. ఈ నేల పుణ్యభూమి. ఎందుకనంటే అనకాపల్లి భూమి మీద, అనకాపల్లి నేల మీద ఈ నీరు, ఈ నేల, ఈ గాలి అంబేద్కర్ గారు ఆ శ్వాసతో వెళ్ళినటువంటి, ఆ నడిచినటువంటి, ఆ పాద ధూళితో ఉన్నటువంటి ఈ పవిత్ర భూమి అనకాపల్లి. చెప్పాలి, అనకాపల్లి ఎందుకు పవిత్ర భూమి అంటే ఓన్లీ లోకాలమ్మ తల్లి కాదు, అంబేద్కర్ నడయాడిన అంబేద్కర్ నడయాడిన ప్రదేశము, అందుకనే పవిత్ర భూమి. ఇది చెప్పాలి పిల్లలకి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పమన్నాడు కదా. ఇదే నేర్పటం అంటే. క్రిస్టియన్స్లో మనం అనుకుంటాం, నిజంగానే మనం నేను ఒక మీటింగ్లో చెప్పాను, అంటే ఈ దళిత క్రైస్తవులు కూడా ఎస్సీలుగా ఇవ్వాలి అన్నప్పుడు చాలా చోట్ల ఈ మధ్య బహుజన సమాజ్ పార్టీలో నేను ఎంపీగా ఏలూరులో పోటీ చేశాను మొన్న. తర్వాత ఇప్పుడు దాంట్లోనే కొనసాగుతూ మీటింగులు చెప్తున్నాం, రకరకాల మీటింగులు వెళ్తున్నాను, విమర్శలు వస్తూనే ఉంటాయి. మనము అప్పుడు ఈ మధ్యలో పాస్టర్స్తో మీటింగ్ పెట్టాం. 200 మంది పాస్టర్స్తో ఒక చోట, 300 మంది పాస్టర్స్తో ఒక చోట, అట్లాగే దాదాపుగా 4-5 జిల్లాల్లో, మండలాల్లో పాస్టర్లు చైతన్యం చేస్తున్నాం. ఏమని చెప్తున్నానంటే ఒకటో చెప్తున్నాం, మీరు ఈ రోజున మేలుకోవాలి. చర్చలు తగలబెట్టేస్తారని మీరు ఏడవటం కాదు, మేలుకోవాలి. మీలో కూడా గోరేగాం వీరులేలాగా మీరు కూడా విజృంభించాలి. రండి, ఈ రోజున దేశాన్ని అన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ వారసుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి దిక్కైంది ఎవరు? అంబేద్కర్. అన్ని పార్టీలకి ఈ రోజున ఒకే ఒక బొమ్మ, ఒకే ఒక ఫోటో, ఒకే ఒక చిత్రం. దాన్ని పట్టుకుంటేనే రక్షణగా ఉంటుంది. మిగతా చిత్రాన్ని పట్టుకుంటే కొట్టేస్తాడు. ఈ చిత్రాన్ని పట్టుకుంటే రక్షణ కవచం, లోకరక్షకుడు, లోక రక్షణ కవచం అందరు పట్టుకుని వెళ్తారు. ఒక పక్కన ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని, అంతకంటే మాకు దిక్కు లేదు అని దాంట్లో రాజ్యాంగాన్ని పట్టుకుని ఈ రోజున రాహుల్ గాంధీ పాపం తిరుగుతుంది. పెట్టాం, చెప్పారుగా, మర్రా అంటే బుర్ర. సో ఆ రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు. నేను అందుకనే మొన్న వీళ్ళకి చెప్పాను, మీరు ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకోండి, ఇంకో చేత్తో బైబిల్ పట్టుకుని మీరు చెప్పుకోండి, ఏం పర్వాలేదు. మీరు ఒకే ఆ బైబిల్ రాజ్యాంగాన్ని ప్రతి చర్చిలోనూ ప్రతిష్ఠించండి అని చెప్తున్నాం మనం. మీ విశ్వాసాలను మేమేమీ కాదనండి. ఎందుకంటే నీ విశ్వాసాన్ని తీసేసి కొత్త విశ్వాసాన్ని ఇచ్చే అంత దమ్ము, ధైర్యం, కలిగే శక్తి నాకు లేకపోవచ్చు. కానీ నీకు రక్షణ కవచంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభు, ఇహలోకపు ప్రభు అంబేద్కర్, నీ పరలోకపు ప్రభు యేసయ్య. ఓకే, వీ యాక్సెప్ట్ యువర్ ఫెయిత్, వీ రెస్పెక్ట్ యువర్ ఫెయిత్, బట్ అట్ ది సేమ్ టైం యూ షుడ్ నాట్ డిపార్చర్ ఫ్రమ్ యువర్. పాస్టర్ గారు ఈ రోజున డ్రెస్ వేసుకుని, కోట్ వేసుకుని, నడివీధిలో రాత్రులు మెస్సయ్య వచ్చాడు, లోకరక్షకుడైన యేసు ప్రభువు పుట్టాడని వాక్యాన్ని పరిచయం చేయగలుగుతున్నావు అంటే ఆ వాక్యాన్ని చెప్పేటువంటి హక్కు ఎవరిచ్చారు? ఆర్టికల్ 19 అంబేద్కర్. నువ్వు అంబేద్కర్ని మర్చిపోయి కేవలం పైన చనిపోయిన తర్వాత మరి బతుకున్నప్పుడు ఇదే నువ్వు బాలునికి లేవలసిన త్రోవ ఏంటంటే రాజ్యాంగాన్ని గురించి చెప్పు. చర్చిలో బాలునికి నడవవలసిన త్రోవ ఏంటి? రాజ్యాంగం గురించి చర్చిలో చెప్పాలి. అదే నీకు రక్షణ కవచంగా ఉంటుందని. సో ఈ రోజున చాలా విషయాలు చాలామంది చెప్పారు.
మన భీమవరం చరిత్ర చూసినప్పుడు నిజమే 500 మంది సైనికులు, మహారు వీరులు, మహారు రెజిమెంట్. మరి ఇందాక రాజేంద్ర చెప్తున్నట్టు చెప్పాడు 3 సంఘటనలు ఏంటి 1818 19